నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్‌ప్లోరింగ్ మహాదేవ్. సో నేను శివాంగ సాధనకి వచ్చాను. ముందు వీడియోలో చెప్పినట్టు శివాంగ గురించి సెపరేట్ వీడియో చేశాను. ఈ వీడియోలో శివాంగ సాధన రిలేటెడ్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ పోస్ట్ చేస్తాను. సో వాచ్ టిల్ ది ఎండ్. అండ్ ఈవెన్ మహాశివరాత్రి ఈవెంట్ కూడా అటెండ్ అవ్వాలి. సో శివాంగ సాధన అయ్యింది. నేను దాని గ్లింప్సెస్ అన్నీ చెప్తాను. అండ్ ఆ సాధన అంటే ఏంటి, ఎలా చేయాలి, అండ్ డ్రెస్ కోడ్ ఏంటి, అండ్ ఆల్ ద రూల్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ శివరాత్రి. సో ఎస్, వాచ్ టిల్ ది ఎండ్. శివాంగ సాధనలో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. జస్ట్ అదొక ట్రిప్పే కాకుండా దానిలో చాలా ఎలిమెంట్స్ లైక్ సాధన ఉంది, యాత్ర ఉంది, అండ్ రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి సాధన అనమాట. సో సాధన అంటే ఒక యోగిక్ ప్రాక్టీస్, ఒక ప్రాసెస్ నేర్పిస్తారు. అది నేర్చుకున్న తర్వాత దాన్ని రెగ్యులర్లీ ఒక ఎన్ నెంబర్ ఆఫ్ డేస్ కోసం చేయాలి. అదైతే మినిమం 7 days ఉంటుంది. కొంతమంది 3 days ఆర్ 1 day కూడా చేస్తారు. నార్మల్ పీరియడ్ అయితే 42 days. 42 days చేసిన తర్వాత మీరు అయితే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అయితే ఈవెన్ బెంగళూరులో ఈషా సెంటర్లో చేయొచ్చు. ఆఫ్లైన్ అయితే మీరు ఈవెన్ కోయంబత్తూరు నేను వచ్చినట్టు రావచ్చు. ఆన్లైన్లో కూడా అది ప్రాసెస్ ఫినిష్ చేయొచ్చు అనమాట. కోయంబత్తూరు వస్తే ఈవెన్ ఇక్కడ వెలంగిరి హిల్స్ ఉన్నాయన్నమాట. మీరు చూస్తే వెనకాల హిల్స్ ఉన్నాయి. సో అది మీరు ఈవెన్ ఈషా వీడియోస్లో కూడా చూసే ఉంటారు. హిల్స్కి వెళ్ళే ఒక ఆపర్చునిటీ ఉంది. హిల్స్ ట్రెక్కింగ్ ఎందుకు చేయాలంటే అదొక పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అది కంపల్సరీ కాదు, ఆప్షనల్. అండ్ అది ఓన్లీ మెన్కి టాప్ వరకు వెళ్ళే పర్మిషన్ ఉంది. విమెన్కి బిలో 12 years అండ్ అబవ్ 45 years వాళ్ళకి పర్మిషన్ ఉంది. ఇన్ బిట్వీన్ రేంజ్ వాళ్ళకి పర్మిషన్ లేదు. సో ఆ ట్రెక్లో ఏంటంటే మన టోటల్ 7 hills ఉంటాయి. 7 hills పీక్ వెళ్తే మీకు ఒక టెంపుల్ ఉంటుంది, వెలంగిరి శివ టెంపుల్. అండ్ ఈవెన్ సద్గురు స్పాట్ అని ఒకటి ఉంది. సో సద్గురు స్పాట్ ఏంటో అది వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ దీస్ ఆర్ ద 2 main things. బట్ జర్నీ ఆర్ ద ట్రెక్ ఈజ్ నాట్ సో ఈజీ. ఫిజికల్లీ ఛాలెంజింగ్, డిమాండింగ్, అండ్ మీకు కొంచెం ఫిట్నెస్ ఉంటే బెటర్, లేదంటే కొంచెం డిఫికల్టీ ఫేస్ చేయాలి. లక్కీలీ నేనైతే ట్రెక్స్ వెళ్తున్నా, కొంచెం అది యూజ్ అయింది. బట్ ఈవెన్ దెన్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. సో అకార్డింగ్ టు సద్గురు, శివాంగ అంటే శివ ప్లస్ అంగ, అంటే పార్ట్ ఆఫ్ శివ. సో ఈ శివాంగ సాధన ఎందుకంటే మనమే శివ ఆర్ మనలో ఉన్న శివాని రికగ్నైజ్ చేయడానికి ఒక అటెంప్ట్ ఆర్ అ ప్రాసెస్. ఇందులో ఒక సాధన ఉంటుంది, దాని పేరు శివ నమస్కారం. శివ నమస్కార్ కొన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ అది జనరలీ 21 cycles అంటారు. యూ కెన్ డూ మినిమమ్ ఆఫ్ 12 అండ్ దెన్ 21. ఆ తర్వాత దెర్ ఇస్ అ చాంటింగ్ ఆఫ్ అ మంత్ర. ఒక మంత్ర ఇనిషియేషన్ జరుగుతుంది. ఆ మంత్ర డైలీ చాంట్ చేయాలి. ఈ సాధన కంప్లీట్ అయిన తర్వాత వెలంగిరి హిల్స్ ట్రెక్కి మెన్ వెళ్ళొచ్చు. ఆ హిల్స్ మీరు చూసే ఉంటారు, ఇందాక చెప్పినట్టు ఈషా ఫౌండేషన్ వెనకాల కనబడే హిల్స్ అవి. ఇన్ టోటల్ 7 hills ఉంటాయి. ఆ హిల్స్ ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఆ ట్రెక్ చాలా డిఫికల్ట్ ఆర్ అట్లీస్ట్ మోడరేట్ డిఫికల్ట్ అని చెప్పగలను. అండ్ కరెంట్లీ దిస్ ట్రెక్ ఈజ్ ఓన్లీ ఫర్ మెన్. అండ్ విమెన్ అయితే ఓన్లీ గర్ల్స్ అండర్ 12 అండ్ విమెన్ అబవ్ 45 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి పర్మిషన్ ఉంది. అండ్ ఈ ట్రెక్ ఆప్షనల్, ఇది కంపల్సరీ ఏం కాదు. చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు, చేయలేని వాళ్ళు ఇక్కడే ఈషా యోగా సెంటర్లోనే సాధన కంప్లీట్ చేయొచ్చు. సో ప్రాసెస్ అయిన తర్వాత ట్రెక్కి జనరల్ రికమెండేషన్ ఏంటంటే నైట్ టైంలో స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే తమిళనాడులో టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ ద ట్రెక్ ఇన్ ద మార్నింగ్. అంటే కొంతమంది చేస్తారు, కానీ జనరల్ సజెషన్ వచ్చేసి నైట్ స్టార్ట్ చేయడం. అండ్ జనరలీ నైట్ క్లైంబ్ స్టార్ట్ చేస్తే మార్నింగ్కి కిందకే వస్తామని, అండ్ ఆ టైంకి మనకి టెంపరేచర్స్ కొంచెం బెటర్ ఉంటాయని ఒక రికమెండేషన్. సో అదే ఫాలో అయ్యా. అండ్ ఈ ట్రెక్ అయితే ఈజీ అని నేను చెప్పను, ఎందుకంటే దెర్ ఆర్ 7 hills అండ్ ఈచ్ హిల్ హ్యాస్ మెనీ టర్న్స్ అండ్ చాలా స్టోన్స్ ఉంటాయి, చాలా బోల్డర్స్ ఉంటాయి. అవన్నీ క్రాస్ చేస్తూ వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నా బ్రీతింగ్తోనే మీకు అర్థమవుతుంది ఇది ఎలాంటి డిఫికల్టీ అని. ఇలా ట్రెక్ చేస్తూ
సిక్స్త్ హిల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వాటర్ బాడీ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ సీక్రెట్. అండ్ సద్గురు సేస్ దట్ ఇది ఆల్మోస్ట్ మానస్ సరోవర్ అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. సో ఇట్ ఈస్ సజెస్టెడ్ అక్కడ ఒక డిప్ తీసుకోవాలని, దో ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. సో సెవెంత్ హిల్ రీచ్ అయిన తర్వాత అక్కడ మెయిన్లీ 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. యాక్చువల్లీ అక్కడ ఒక శివ టెంపుల్ ఉంది, దాన్ని వెలియంగిరి శివ టెంపుల్ అంటారు. అది కాకుండా సద్గురు స్పాట్ ఉంది. సో ఇప్పుడు సద్గురు స్పాట్ ఏంటంటే అది ఎక్స్ప్లెయిన్ చేసే వేరే వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను. అండ్ వెలియంగిరి శివ టెంపుల్ తమిళ కల్చర్లో చాలా హైలీ రివర్డ్ టెంపుల్. అండ్ డ్యూ టు ద రెస్పెక్ట్ ఫర్ ద కల్చర్ నేను అక్కడ రికార్డ్ చేయలేదు. సో దీని తర్వాత ట్రెక్ డిసెంట్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ నైట్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ 10:30-11కి డిసెండ్ అవుతుంది. ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ ట్రెక్. అంటే మీకు కనబడుతుంది బోల్డర్స్ ఎంత ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ సమ్ పీపుల్ వాక్ బేర్ ఫుట్, బట్ నేనైతే షూస్ యూజ్ చేశాను. అగైన్ ఇట్స్ అ పర్సనల్ ప్రిఫరెన్స్. సో ఫస్ట్ టైమర్స్కి ఐ సజెస్ట్ షూస్ ఆర్ సమ్ శాండల్స్ ఉంటే బెటర్. అండ్ ఇన్ బిట్వీన్ యూ విల్ ఫైండ్ మెనీ షాప్స్ అనమాట. సో వాళ్ళందరూ వాళ్ళ గూడ్స్ అండ్ లగేజెస్ ఇలాగే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, బట్ యా దే ఆర్ డూయింగ్ ఇట్. ఫైనలీ ట్రెక్ కంప్లీట్ అయింది. సో ఈ స్పాట్ యాక్చువల్లీ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ అనమాట. నైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము, బట్ ఫర్ బెటర్ క్లారిటీ మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. సో ఇదే ఏరియా నుంచి మనం ట్రెక్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడే ఫినిష్ చేస్తాం. ఇది యాక్చువల్లీ పూండి విలేజ్. ఇక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ అవుతుంది, ఈ టెంపుల్ వెనకాల నుంచి ట్రెక్ స్టార్ట్ అవుతుంది. అండ్ అగైన్ డిసెంట్ అయిన తర్వాత కూడా ఇక్కడ నుంచే బయటకు వస్తాం. సో అక్కడ స్నేక్ ఎంట్రన్స్ బోర్డు వెనకాల. మీరు స్నేక్ ఎంట్రన్స్ వరకు ఒక ఆటో బస్ క్యాబ్లో వస్తే ఇక్కడ నుంచి రైడ్ తీసుకుని మెయిన్ శివాంగ స్టే ఈ ఏరియాకి రావాలి. సో శివాంగ స్టే ఎలా అంటే అదొక టెంపరీ షెడ్లా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి లేడీస్ ఉన్నారు, బట్ జనరల్లీ ఇక్కడ లేడీస్ కాదు, ఓన్లీ జెంట్స్కే ఇది. ఫైనలీ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ సాధన. ఇట్ హ్యాడ్ బీన్ అ వండర్ఫుల్ సాధన ఫర్ మీ. నాలో ఉన్న చాలా లిమిటేషన్స్ నాకు తెలిసినాయి, బోత్ ఫిజికల్, మెంటల్ అండ్ ఆల్సో ఎనర్జీ వైజ్. ఎందుకంటే శివ నమస్కార్ చేయడం ఈజీనే, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ కన్సిస్టెంట్లీ ఎవ్రీ డే. ఇట్ ఇంప్రూవ్స్ యువర్ ఫిజికల్ హెల్త్. అండ్ నా ఫిజికల్ హెల్త్, నా ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అయింది ఫర్ ష్యూర్, నో డౌట్. అండ్ ఈ సాధనలో చాలా ప్రాసెసెస్ ఉంటాయి. ఎలా అంటే ఒక ట్రెక్ ఎలాగ ఉంది, ట్రెక్ ఈజ్ నాట్ ఇట్ ఆల్ ఈజీ, నేను బ్లాగ్లో చూపించినట్టు. అండ్ ఆఫ్టర్ దాట్ ఇన్ బిట్వీన్ స్టేజ్ భిక్ష కూడా తీసుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు టేక్ భిక్ష ఫ్రమ్ ఆల్మోస్ట్ 21 people. సో దట్ ఈస్ అ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సాధన ఫర్ మెన్. సో ఇలాంటి చాలా ప్రాసెసెస్ ఉన్నాయి. దీస్ ఆర్ డిజైన్ టు బ్రేక్ ద లిమిటేషన్స్ అండ్ స్లోలీ మేక్ యూ రియలైజ్ దట్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ శివ. సో ఈ సాధన నేను థరోలీ ఎంజాయ్ చేశాను అండ్ ఐ మైట్ అగైన్ డూ ఇట్ నెక్స్ట్ ఇయర్. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్లో మహాశివరాత్రి, ద మెయిన్ నైట్ ఆఫ్ శివ ఈవెంట్ ఈషాలో ఎలా జరిగింది ఆ హైలైట్స్ అన్నీ అప్లోడ్ చేస్తా. అండ్ అక్కడ జరిగిన మెయిన్ ఈవెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ అప్లోడ్ చేస్తాను. యా, స్టే ట్యూన్డ్. Thank you.